వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఏ ఏ అంశాలపైన ఏ ఏ శాఖలకు ఎంత, లేకపోతే ఏ శాఖలకి ప్రథమ స్థానం లేకపోతే ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విషయాలు ఏ శాఖలకి పెద్దపీట వేశారని అనుకోవచ్చు, లేకపోతే అందరినీ సమానంగా చూస్తూ బడ్జెట్ ఇచ్చారు? ఇప్పుడు ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు స్టార్టింగ్ ఎత్తుకోవడమే ఎలా ఎత్తుకున్నారంటే, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఇంకెవరు కూడా అప్పుగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది. బట్ దాన్ని కూడా పైకి తీసుకురావాలి, ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టగలగాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు హిరోషిమా నాగసాకియా జపాన్లో ఉండే ప్రధాన నగరాల మీద అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు మరలా అవి అక్కడికి సరిగ్గా ఒక 20-30 ఏళ్ళలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అమెరికాకి ధీటుగా నిలబడ్డాయి. అవి అన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఇదంతా కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని సుమారుగా 3.2 లక్షల కోట్ల బడ్జెట్తో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎందుకు దీన్ని ఎంత కసరత్తు చేసి ఎంతగా చేసినా కూడా ఎవరిని విమర్శలు చేసినా, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి విమర్శ చేసే హక్కు లేదు, బట్ చేస్తారు, విపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తారు. ఏంటంటే ఏ సూపర్ 6తోనైతే అధికారంలోకి వచ్చారో, వాస్తవానికి వాళ్ళు అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వం, ఇంకొద్దురా బాబు వీళ్ళకి మంగళం పాడేద్దాం అనుకున్నారు కాబట్టి ప్రజలు టీడీపీకి ఆ ఫేవరు, కూటమి జనసేనకి బీజేపీకి ఆ ఫేవర్ యాడ్ అయింది. వీళ్ళు వద్దనుకున్నది ఒకటి, వీళ్ళు కావాలనుకున్నది మరి కాస్త హైప్ వచ్చేసి 164 సీట్లతో గెలుచుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడైతే ఎంత చిన్నాభిన్నం అయిపోయిందో, ప్రతిదానికి అప్పు, ప్రతిదానికి నిర్మలా సీతారామన్ గారిని వీళ్ళు కలవడం, ఆర్బీఐని కలవడం, ఎక్కడెక్కడ ఏ లొసుగులు ఉన్నాయో తాకట్టు పెట్టేయడం, ఎంత చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిను పెట్టాలంటే ఖచ్చితంగా ఎక్కువ బడ్జెట్ అవసరం. కనీస మౌలిక సదుపాయాలంటే ప్రజలకి ఏదైనా వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఫస్ట్ ఉండాల్సింది ట్రాన్స్పోర్ట్కి రోడ్లన్నీ గుంతలైపోయాయి. వచ్చిన ఈ 8 నెలల్లోనే సుమారుగా 17,000 కిలోమీటర్ల రోడ్లను కూటమి ప్రభుత్వం వేసింది. ఏది లోటు బడ్జెట్ అయినప్పటికీ, ఆర్థికంగా చిన్నాభిన్నం అయినప్పటికీ, ఖజానాలో అమౌంట్ లేనప్పటికీ, ఒకవైపు ఉద్యోగులకి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్స్ అవన్నీ ఇస్తూనే చిన్న చితక పథకాలు, గత ప్రభుత్వంలో అంటించిన కొన్ని పథకాలని కూడా కొనసాగింపులా చేసిన వాటన్నిటికీ ఆయన కేటాయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఏవైతే ఈ తల్లి దీవెనని కానీ, ఆ ముసలి వాళ్ళకి పెన్షన్లని కానీ గత ప్రభుత్వం ఏం చేశారంటే 2,255 కాస్త ఒక సంవత్సరం 2,250, అది ఒక్కసారిగా ఏం చెప్పారు 3,000 అన్నారు. 3,000 కూడా ఒకసారి ఇవ్వలేదు, విడతల వారీగా ఇచ్చారు. 2,250, 2,500, 2,750, 3,000. సో వీళ్ళు ఒక్కసారిగా 4,000 పెన్షన్ ఏదో చేశారు. సో వాటికి తల్లిదేవునికి, ఈ తల్లిదేవుని ఇస్తూనే మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్కి కూడా చేయడం అనేది ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఈ తల్లిదేవుని కొనసాగించి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మరలా ఆలోచిస్తామని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా సాగునీరు, తాగునీరు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలనే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారే 3.2 లక్షల కోట్లలో పెద్దపీట వేయడం అంటే 45,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించారు. ఎందుకు? ఏదైతే ఈ బుడమేరు గిడమేరు ఏవో ఇవన్నీ కూడా ఈయన వచ్చి ఫోటోలు పోజులు ఇచ్చి, ఈయన ఇక్కడ ఓపెన్ చేస్తే వెనక పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ ట్యాంకర్లతో నీరు పోయించి ఇగో నీరు వదిలేమని చూపించుకున్నారే తప్ప ఏమీ చేయలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోదావరి కృష్ణా జలాలను కలుపుతానన్నాడు. ఆయన వచ్చిన 1 ఇయర్కే గోదావరి కృష్ణా జలాలను కలిపేలా చేశాడు. అది నిజంగా గ్రేట్ థింగ్ అది. తర్వాత ఇక పోలవరం అంటారా, పోలవరం ఆల్మోస్ట్ ఆల్ 70% అయిపోయింది. పిల్లర్స్ కానీ, ఆ రిటర్నింగ్ వాల్స్ కానీ, పిల్లర్స్ కానీ, వీటన్నిటి విషయంలో. సో దాన్ని మీరు ఏం చేశారంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చాక కేవలం 2-3% వేశారు. వచ్చిన నిధులని వీళ్ళు సొంతానికే వాడుకునే ప్రయత్నం చేశారు. సో ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడికక్కడ కోసేసి
ప్రతిదీ ఎంతసేపు పథకాలు ఇస్తే చాలు వాళ్ళు బతికేస్తారు, వాళ్ళకి ఇంకా ఆ పథకాలకి డబ్బులు ఇచ్చాక వాళ్ళు కొనుక్కోవడానికి తిండి గింజలు కావాలంటే రైతు పండించాలిగా, వ్యవసాయం అవసరమేగా, వ్యవసాయం పట్టించుకోలేదు, ఒక ఉద్యోగాలు పట్టించుకోలేదు, ఒక పరిశ్రమలు పట్టించుకోలేదు, కనీసం రోడ్లు వేయలేదు. ఇలాగ అన్ని రకాల దాంట్లో విఫలమైన దాన్నే పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి గారు ప్రతిదీ నొక్కి ఒక్కా నుంచి చెప్తూ ఎంత దేన స్థితిలో కూడా మనము ఒక్కసారిగా మరలా జపాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే మా ఆర్థిక శాఖ నిపుణులతో కూర్చొని ఇవన్నీ రాశామని చెప్తున్నారు. అలాగే ఆర్టీజీఎస్కి కానీ, నీటికి కానీ, తర్వాత ఆర్టీసీకి కానీ ప్రతి దానికి కూడా కొంచెంగా కేటాయిస్తూ చేశారు. ఇంకా రాబోయే 4 ఏళ్లలో కూడా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము. దీని అంతటికీ ఫుల్ఫిల్ అయ్యి కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అనేది జరగాలి. రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి? సంస్థలు రావాలి, పెట్టుబడులు రావాలి, కంపెనీలు పెట్టాలి. వాళ్ళకి సింగిల్ డాక్యుమెంట్లో వాళ్ళకి ఓకే చేయించేలాగుంటే ఖచ్చితంగా సంస్థలు వస్తాయి. ఇవాళ ది గ్రేట్ ఎలాన్ మస్క్ లాంటి వ్యాపార దిగ్గజం కూడా టెస్లా లాంటి కార్లు మన దగ్గర పెట్టడానికి చూస్తున్నప్పుడు ఒకవైపు తమిళనాడు లాగుతుంది, మరోవైపు గుజరాత్ లాగుతుంది, మరోవైపు మహారాష్ట్ర లాగుతుంది, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లాగుతుంది. ఇవాళ పేపర్లు మీరు చూస్తే వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఏదే శ్రీ సిటీ దగ్గర పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే కనుక అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి, అటు అమరావతికి మూడింటికి సరైన డిస్టెన్స్లో ఇంచుమించు సుమారుగా ఒకే డిస్టెన్స్లో వచ్చేలాగా పెట్టడం, పైగా తీర ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద పెద్ద కార్గో షిప్స్లో టెస్లా కార్స్ ఎక్స్పోర్ట్స్కి ఈజీ ఉండే అవకాశం ఉండడం నెల్లూరుకు దగ్గరలో ఉంది కాబట్టి వీటన్నిటికీ వాళ్ళు అడిగిన దానికి సింగిల్ డాక్యుమెంట్ అవసరం అనుకుంటే ఒక మొదటి 2 ఏళ్ళు 2-3 ఏళ్ళు పన్నులు మినహాయించడం, జిఎస్టీలు తగ్గించడం, ఎక్స్పోర్ట్ పన్ను, ఇంపోర్ట్స్ పన్ను తగ్గించడం, అలాంటివి కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి దాని రాయితీలు తీసుకురాకుంటారు. మొన్నటగా మిర్చి రైతులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం 7,000 మద్దతు ధర పలికితే వీళ్ళు వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రితో కూర్చొని ఆ మద్దతు ధర 11,000కి చేయించుకుని మరీ వచ్చారు. ఏది? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి మిర్చి ఆడికెళ్ళి గుంటూరు వెళ్ళి హడావడి చేసిన 2 రోజులకే ఆ పనికి పూర్తి చేసుకుని వచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఉండడం వల్ల ఇది ఒక బెనిఫిట్ కదా. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకునే జాగ్రత్తగా పరిశీలించి ఏదైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారో ఈ సూపర్ 6తో పాటు ఇంకా దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అంటే ప్రధానంగా వ్యవసాయం, తర్వాత పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్, వీటికి సంబంధించి కూడా ముందుగా ఎస్టాబ్లిష్ చేస్తే మెల్లమెల్లగా అన్నీ రెవెన్యూ జనరేట్ అయ్యే కొద్ది సర్దుకుంటాయనే ఉద్దేశంలో ఈ బడ్జెట్ కేటాయించారు. ఇంకా మీకు కావాలంటే ఆల్రెడీ డీటెయిల్స్ కూడా ఇప్పటికే ట్రోల్స్లో వస్తున్నాయి. కానీ నిజంగా పయ్యావుల కేశవ్ గారు ఎత్తుకోవడం బాగా ఎత్తుకున్నారు బడ్జెట్ సమావేశం. ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదిక కానీ, నీతి ఆయోగ్ కానీ ఇలాంటివి ప్రవేశపెట్టినప్పుడు ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ ఉందా అని మొట్టికాయలు పెట్టినా కూడా, హైకోర్టు లాంటివి మొట్టికాయలు పెట్టినా కూడా పట్టించుకోలేదు ఎవ్వరూ. కానీ పెడచెవును పెట్టి విచ్చలవిడిగా చేశారు. దాన్ని ఒక గాడిలో పెట్టేందుకే ఈ విపక్షాలను పట్టించుకోకుండా, వీళ్ళ కామెంట్స్ కూడా పట్టించుకోకుండా అభివృద్ధి రెవెన్యూ జనరేషన్ మీదే ఉన్నారు. ప్రభుత్వం అదే ఆలోచిస్తోంది. మంత్రులు సమీక్ష సమావేశాలు కూడా వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి గత ప్రభుత్వం ఎన్ని విధ్వంసాలు చేసినా వాళ్ళు ఎవరిని అరెస్టులు చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఒక్కొక్కటిగా జరుగుతుంటే అది కక్ష సాధింపుగా అంటున్నారు. చూద్దాం, ముందు ఇది గాడిని పడితే అవి ఆటోమేటిక్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.